పీడీఎస్సీ నాయకులు మహేష్ ఉన్నారు. అసలు ఏం జరుగుతుంది కర్రగొట్టలో? దాదాపు బీజేపీ గవర్నమెంట్ ఈ సంవత్సరం మార్చి ఎండింగ్ కల్లా మావోయిస్టులు ఉండరు ఇక నేను టార్గెట్ పెట్టుకుంది. ఏం జరుగుతుంది? ఈ దేశంలో ఉన్నటువంటి సహజ సంపదని, ఈ దేశంలో ఉన్నటువంటి అపారమైనటువంటి ఖనిజ సంపదని మొత్తం కూడా కార్పొరేట్ హస్తాలకి, కబంధ హస్తాలకి, అదేవిధంగా అంబానీ, అదానీ, వేదాంత లాంటి కంపెనీలు ఇవ్వడం కోసం నరేంద్ర మోడీ ప్రభుత్వం మార్చి 31లో విప్లవకారులు అందరినీ కూడా అంతమొందిస్తామని చెప్పేసి ఊగిరుగుతూ ఉన్నాడు. అందులో భాగంగానే అనేక మందిని ఈరోజు పట్టుకొని కాల్చిపోయిన పరిస్థితి మనం చూసినాం. మళ్ళీ ఆపరేషన్ కగార్ 2 పేరుతోని మళ్ళీ అదే రకమైన పోగొడపోతూ ఉన్నాడు. దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఆల్రెడీ మావోయిస్ట్ పార్టీ ప్రకటించి ఉంది, మేము శాంతి చర్చలకు సిద్ధమని చెప్పేసి మాట్లాడి ఉంది. కాబట్టి శాంతి చర్చలను చేయాలి, విప్లవకారులను చంపడాన్ని ఆపాలని చెప్పేసి మేము పీడీఎస్ విద్యాసంఘంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా నరేంద్ర మోడీ ప్రభుత్వం బేసిజారకపోకుండా నరేంద్ర మోడీ, అమిత్ షా ద్వయం ఈరోజు మొత్తం కూడా కార్పొరేట్ కంపెనీల ఏజెంట్లుగా పనిచేస్తూ ఉన్నారు. ఎటువంటి బేసిజాలు పోకుండా మావోయిస్ట్ పార్టీతో శాంతి చర్చలు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దాదాపు మావోయిస్టులు శాంతి చర్చలకు వస్తూ ఉంది. దాదాపు పదే చర్చలకు వస్తూ ఉంటే ఎందుకు బీజేపీ గవర్నమెంట్ ముందుకు రావట్లేదు? వాళ్ళు చర్చలు ఎందుకు జరపట్లేదు? శాంతి చర్చలు చేస్తే ఈ దేశంలో ఉన్న కుల సమస్య, ఈ దేశంలో ఉన్న ఆర్థిక సమస్య, ఈ దేశంలో ఉన్నటువంటి సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక సమస్యలన్నీ కూడా చర్చలోకి వస్తాయని చెప్పేసి ఆ చర్చలోకి వచ్చిన దాంట్లో భాగంగా ఆ సమస్యను పరిష్కరించలేని ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వం, ఈ కేంద్ర ప్రభుత్వం, ఈ మోడీ, అమిత్ షా ప్రభుత్వం మొత్తం చర్చలను, సమస్యలను ప్రాతిపదికగా చూడకుండా దీన్ని మొత్తం కూడా అంతమొందించడం కొరకు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది చాలా చాలా హేయమైన చర్య. ఇప్పటికీ అనేక మందిని చంపారు. చిన్న పిల్లల నుంచి మొదలు పెట్టుకుంటే 6 ఆదివాసీ బాలికతో మొదలు పెట్టుకుంటే ఈరోజు అనేక మందిని చంపుతూ ఉన్నారు. దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఆపరేషన్ కగార్ 2 పేరుతో మళ్ళా అనేక మందిని ఈరోజు చంపడానికి ఊరిలుగుతూ ఉన్నది. మొత్తం పోలీస్ క్యాంపుని దింపింది మొత్తం కేంద్ర ప్రభుత్వం నల్లగుట్ట చుట్టుపక్కల మొత్తం. కాబట్టి దీన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలి, మొత్తం శాంతిని నెలకొల్పాలి, శాంతి చర్చలు చేయాలి. ఈ సమాజంలో ఉన్నటువంటి అనేకమైన సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు పరిష్కరించేంత వరకు ఈ కేంద్ర ప్రభుత్వం తమ విధానాన్ని ప్రకటించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కర్రేగుట్టలో దాదాపు జాతీయ జెండాను కూడా ఎగరవేయడం జరిగింది. ప్రస్తుతానికి అక్కడ బలగాలు అయితే 5,000 మంది ఉన్నాయి. అంటే అక్కడ జాతీయ జెండా ఎగరడానికి వీళ్ళు ఏం చెప్తూ ఉన్నారు? అంటే వాళ్ళు ఇండియన్స్ కదా? అంటే ఇదే ఈ నకిలీ దేశభక్తి, నకిలీ జాతీయత పేరుతో అధికారంలోకి వచ్చినటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం తన భారత గడ్డ మీద తనే ఒక జెండా ఎగేసి మాకు స్వతంత్రం చెప్పించని చెప్పేసి మాట్లాడుతున్నారంటే దీనికంటే సిగ్గుమాలిన చర్య ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వం కానీ, లేకపోతే అక్కడ కూంబింగ్ చేస్తున్న పోలీస్ పాలక వర్గాలు కానీ లేదని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకనంటే ఆల్రెడీ కర్రెగుట్టలైనా, ఛత్తీస్గఢ్ అయినా, లేకపోతే మధ్య ప్రాంతం మొత్తం కూడా ఈరోజు భారతదేశంలో భాగమైన గడ్డ మీద వీళ్ళు జెండా ఎగరేయడం వెంటనే వీళ్ళ అమాయకత్వం మనకు కనపడుతూ ఉంది. ఏదో ఒక పద్ధతిలో మొత్తం భారత సమాజాన్ని మొత్తం కూడా ఏదో చేస్తున్నామనే ఒక ఫీలింగ్ తీసుకురావడం కోసం మొత్తం సమస్యల ప్రాతిపదిక చర్చ కాకుండా అంతమొందించడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇది చాలా తీవ్రమైన చర్యగా మేము భావిస్తూ ఉన్నాం. ఇప్పుడు వీళ్ళు ఆపరేషన్ కగార్ 2 పేరుతోని మొత్తం అంతమంది చచ్చిపోతూ ఉన్నారు, ఇంతమంది చచ్చిపోతున్నారు, ఒక టెర్రరైజ్ చేస్తున్న పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. ఈ దేశంలో కుల సమస్య అట్లే ఉంది, నిరుద్యోగం అట్లే ఉంది. అదేవిధంగా ఈరోజు సామాజిక, ఆర్థిక అంతరాల సమస్యలు అట్లే ఉన్నాయి. మనకి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఎంత ఉందో మనకు అర్థమవుతూ ఉంది. రోజు అనేక మంది విద్యార్థుల్ని, కవుల్ని, కళాకారుల్ని, వాళ్ళని హక్కుల కోసం గొంతెత్తుతూ ఉంటే వాళ్ళని హత్య చేస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. గౌరీ లంకేష్ కావచ్చు, గోవింద్ పన్సరే లాంటి వాళ్ళని హత్య చేసిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈరోజు అడవిలో ఉన్న అన్నలనైనా, బయట ఉన్నటువంటి ప్రజాస్వామిక హక్కుల కోసం పోరాటం చేస్తున్న వాళ్ళని ఎవరిని కూడా నరేంద్ర మోడీ ప్రభుత్వం సహించడం లేదు. అందులో భాగంగానే అందరిని చంపడానికి కోసం ప్రయత్నం చేస్తూ ఉంది అనేది మనకి ఈ కర్రెగుట్ట ఆపరేషన్ కగార్ 2 మనకు అర్థమవుతూ ఉంది. భారత ప్రభుత్వం మహారాష్ట్ర టార్గెట్ కానీ మేము అక్కడ ఎన్కౌంటర్స్ జరుపుతున్నాం, అసలు అక్కడ ఉన్న ట్రైబల్స్తో కానీ అక్కడ ఖనిజాలతో మాకు సంబంధం లేదంటుంది. చెప్పండి, ఇప్పుడు ఆల్రెడీ అక్కడ ఉన్నటువంటి ఖనిజాలతో సంబంధం లేకపోతే మావోయిస్ట్ పార్టీని మొత్తం అంతమొందించిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఖనిజ సంపద మొత్తం కూడా భారతదేశ ప్రజలకే చెందింది. భారతదేశ ప్రజలకు వాటా ఇస్తామని చెప్పండి, చెప్పలేస్తారా? వీళ్ళు చెప్పలేవట్లేదు. ఎందుకంటే ఒక పక్క లొంగిపోతున్న నాయకులు మనం చూస్తూ ఉన్నాం. లొంగిపోతున్న నాయకులనే మళ్ళీ బ్రాండ్ అంబాసిడర్ పెడతామని చెప్పేసి ఒక ఐరన్ కంపెనీ ప్రకటించింది. అంటే ఇది ఎవరి కోసం జరుగుతూ ఉంది? ఈ ఆపరేషన్ కగార్ కానీ, ఆపరేషన్ కగార్ 2 కానీ ఈ దేశంలో ఉన్నటువంటి సహాయ సంపద మొత్తం కూడా కార్పొరేట్ కంపెనీలకు ఉపయోగపడడం కోసం దాన్ని ఈ మొత్తాన్ని అక్కడికి ఈ సహాయ సంపదని ఉపయోగపడడానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి విప్లవ ఉద్యమాన్ని అంచడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఆ మావోయిస్ట్ పార్టీతో చర్చలు జరపాలి. ఎవరు కూడా చనిపోవడానికి ఆస్కారం లేదు. వెంటనే అరెస్ట్ చేసిన నాయకుల్ని విడుదల చేయాలని చెప్పేసి మీ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం.